ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ కాలువలు అయితే పొంగి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల దగ్గర ప్రాంతాల్లో ఉన్న కొండ కాలువలు అయితే మాత్రం గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అయితే వారైతే ఎర్ర నీరు రావడంతో ఇక్కడ ఎక్కువగా చేపలు వస్తాయంటూ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే మాత్రం ఆ కొండ కాలువల వద్ద చిన్న చిన్న వలలు పట్టుకుని అయితే మాత్రం గత 2 రోజులు అయితే చేపలు అయితే పడతారు. మనం చూస్తున్నాం ఈ చేపలు ఇక్కడ హిమాచల్ సైజు కూడా ఈ సైజు చేపలు కూడా ఇక్కడైతే పడతాయి. అంటే దీంతో పాటు చాలా చిన్న సైజు చేపలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయని వీరైతే వర్షాకాలంలో ఎక్కువగా వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పక్కనే ఉన్న కాలువల్లో చిన్న చిన్న కాలువలో కొండ కాలువలో ప్రవేశిస్తున్న కాలువలు అయితే మాత్రం ఈ చేపలను పట్టుకొని వారైతే వీటిని తినడానికి అయితే మాత్రం తీసి పట్టుకుంటూ ఉంటారు. ఇవి ఎంతో రుచికరంగా ఉండడంతో ఇక్కడ గిరిజనులు ఎక్కువగా మొత్తం అన్ని కుటుంబాలు కూడా ఎర్రంపాడు అదే కాకుండా మిగతా గ్రామాల్లో కూడా ఈ కొండకాలంలో ప్రవేశించే అయితే మాత్రం గిరిజనులు ఎక్కువగా ఈ చేపల వేటను చేస్తూ అయితే మాత్రం వారు ఆ రోజు తగ్గట్టుగా ఈ చేపలను పట్టుకుని అయితే మాత్రం వారు రుచికరంగా ఉండే వంటలు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఎర్రకాలువల ప్రభుత్వం నేపథ్యంలో ఈ కొండకాలువల వద్ద ఏ విధంగా చేపలు పడతారు ఏంటనేది ఇక్కడ చేపలు పడుతున్న గిరిజనులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది రాజమంగ మండలం, మాది ఎర్రంపాడు గ్రామం. ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మా ఎర్రకాలం అనేది విపరీతంగా పెరిగి మరి వస్తుంటుంది. అదే సందర్భంలో మా గ్రామస్తులందరూ కలిసి ఈ విధంగా వలలతోనే చేపలు పట్టుకొని వండుకోవడం జరుగుతుంది. ఆ చేపలు అనేది చాలా రుచిగా ఉంటాయి. చిన్న చిన్న పరిగెలు పెద్ద పెద్ద చేపలు కూడా పడుతుంటాయి. అవి చేపలు చాలా ఎంతో రుచిగా ఉంటాయి. కాబట్టి మా గ్రామస్తులందరూ వచ్చి నిత్యం ఇలా కాలం వచ్చినప్పుడల్లా పట్టుకుని వండుకొని తింటుంటాం. 2 రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న తుఫాన్ కారణంగా భారీ వర్షాలు అయితే ఏజెన్సీలో అల్లకొల్లను చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విలీన మండలాలు అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళ గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయి, ఎందుకంటే వర్షం ఉధృతికి కారణంగా అయితే మాత్రం గోదావరి పూర్తి ప్రవేశంతో పాటు కాలువ గట్టులు తెచ్చుకోవడంతో ప్రధాన రహదారులు అయితే మాత్రం కొన్ని చోట్ల గండిని కొట్టే పరిస్థితి. అలాగే రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గల రాజవల్లింగ్ మండలంలో కూడా ఎర్రంపాడు గ్రామాలు అయితే మాత్రం 2 రోజులు కురిసిన వర్షం కారణంగా అయితే మాత్రం ఈ ఎర్రకాలువ పొంగి ప్రవేశంతో రాకపోకలు అయితే నిలిచిపోయి, ఎందుకంటే సుమారు అటుపక్క 3 గ్రామాల ప్రజలైతే నివాసాన్ని నివసిస్తుండగా కాలువ ఉధృతి తగ్గించుకోవడంతో అటుపక్క వారు ఆ గ్రామాల వారు అటుపక్క ఉండగా మండల కేంద్రానికి వచ్చేవారు అయితే మాత్రం ఇటుపక్క ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే కాలువ తగ్గే వరకు కూడా కాలువను దాటే ప్రయత్నం అయితే ఎవరు సాధించే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. పొద్దు నుంచి కాస్త వర్షం తగ్గడంలో ఉపశమనం కలిగినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం వర్షం ఉధృతికి ఎక్కువగా అయితే మాత్రం కొండకాలం ప్రవహించడం గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది. భద్రాచలం దగ్గర మధ్యాహ్నానికి 35 అడుగుల ఎత్తుకైతే మాత్రం భద్రాచలం దగ్గర నీటి మట్టం నమోదైన అధికారులు అయితే ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు. అలాగే గిరిజనుల ఆరాధ్య దైవమైన గండిపోచమ్మ తల్లి ఆలయం కూడా పూర్తిగా అయితే మాత్రం గోదావరిలో అయితే మునిగిపోయింది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించేందుకు దర్శించుకోవడానికి అయితే వేలాదిగా భక్తులైతే ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువ కావడంతో గోదావరి పొంగి ప్రవహించడంతో అమ్మవారి దర్శించుకునేందుకు వీలు లేకపోవడంతో దాదాపుగా గుడి నీటిలో మునిగిపోవడంతో అయితే మొత్తానికి అయితే మాత్రం అమ్మవారి ప్రదర్శన అయితే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయితే నిలిపివేశారు. నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో ఆలయాన్ని దర్శించుకుని వచ్చే భక్తులైతే మాత్రం కొన్ని ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఆషాఢ మాసంలోనే ఎక్కువగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ప్రజలు వేలాదిగా వస్తుంటారు.